కష్టపడ్డా పనిచేసిన అంటూ తనదైన స్టైల్లో ప్రసంగాలు చేసిన మాజీ మంత్రి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మరొకసారి హాట్ టాపిక్ గా నిలిచారు. గులాబీ గూటిలో ఫైర్ బ్రాండ్ గా రిచెస్ట్ లీడర్ గా ఉన్న సీనియర్ నేత ఇప్పుడు కుటుంబంతో సహా కారు దిగిపోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇటీవల పార్టీ కార్యక్రమాలకు తెలంగాణ భవన్ కు దూరంగా ఉంటున్న ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు పార్టీలో మంట పుట్టిస్తూ ఉన్నాయి. కారు దిగి త్వరలోనే తన చేతిలోకి కమలం అందుకుంటారంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో చామకూర మల్లారెడ్డి స్టైలే వేరు. వ్యాపారవేత్త నుండి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చి ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోకుండా దూసుకుపోతున్న లీడర్ ఆయన. 2016లో టీడీపీ సైకిల్ దిగి గులాబీ కారెక్కిన నాటి నుండి బీఆర్ఎస్ పవర్లో ఉన్నంతకాలం మల్లారెడ్డి ఎమ్మెల్యేగా, పవర్ఫుల్ మంత్రిగా కేసీఆర్ క్యాబినెట్లో అత్యంత కీలకమైన పీఠంపైనే కూర్చున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీకి ఆర్థికంగా, పొలిటికల్గా కొండంత అండగా నిలిచారు. కానీ సీన్ కట్ చేస్తే ఎప్పుడైతే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందో అప్పటి నుండి మల్లన్న మార్కు పాలిటిక్స్లో స్లోగా చేంజ్ మొదలైంది. గత కొన్ని వారాలుగా బీఆర్ఎస్ అధిష్టానం పిలుపునిస్తున్న ఏ ఒక్క నిరసన కార్యక్రమాల్లోనూ మల్లారెడ్డి ఫేస్ కనిపించడం లేదు. తెలంగాణ భవన్లో జరిగే అత్యంత కీలకమైన స్ట్రాటజీ మీటింగ్స్కి కానీ, కేటీఆర్, హరీష్ రావుల ప్రెస్ మీట్ల సమయాల్లో కానీ మల్లన్న అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదట. ఈ క్రమంలోనే తాజాగా మేడ్చల్ నియోజకవర్గంలో తన ముఖ్య అనుచరుడి బర్త్డే వేడుకల్లో నేను బీఆర్ఎస్ పార్టీకి కొంచెం దూరమయ్యానని, మీరంతా నన్ను మరిచిపోతున్నారా అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. తాను పార్టీకి దూరమయ్యానని మల్లన్నే స్వయంగా ఒప్పుకోవడంతో ఆయన కారు దిగడం పక్కా అనే సిగ్నల్ క్యాడర్కి వెళ్లిపోయింది. మల్లారెడ్డి పార్టీ మార్పు వ్యవహారంలో తెరవెనక మరో కీలక ఘట్టం ఆయన కోడలు, మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ చైర్పర్సన్ డాక్టర్ ప్రీతిరెడ్డి అడుగులు. ఇటీవల ఆమె బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి అక్కడ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీని, పార్టీ ముఖ్య నేతలను కలవడం రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. అంతేకాదు, కేంద్ర మంత్రి బండి సంజయ్తోనూ తాను టచ్లో ఉన్నానని ఆమె స్వయంగా అంగీకరించారు. అయితే మల్లారెడ్డి యూనివర్సిటీలో జరగబోయే భారీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాంపస్ ప్రారంభోత్సవానికి, సామూహిక వందేమాతర గీతాలాపనకు ప్రధానిని, భారతీయ జనతా పార్టీ నేతలను ఆహ్వానించడానికి మాత్రమే వెళ్లానని ప్రీతిరెడ్డి క్లారిటీ ఇచ్చినా, తన మామగారు బీఆర్ఎస్లో ఉంటారని పైకి చెప్పినా రాజకీయ విశ్లేషకులు మాత్రం నమ్మడం లేదు. పైకి విద్యాసంస్థల ముసుగు వేసినా లోపల జరుగుతున్నది మాత్రం భవిష్యత్తు పొలిటికల్ స్కెచ్ అనే వాదన భారతీయ జనతా పార్టీ నేతలను కలిసినప్పుడే గట్టిగా రీసౌండ్ ఇచ్చింది. ఈ చర్చ జరుగుతున్న సమయంలోనే మల్లారెడ్డి కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా దగ్గరుండి మల్లారెడ్డి ఫ్యామిలీని ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్లడం వెనుక ఒక పెద్ద పొలిటికల్ ఈక్వేషన్ దాగుందని తెలుస్తోంది. మల్లారెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న భారీ మెడికల్, ఇంజనీరింగ్ విద్యా సంస్థలు, వ్యాపార సామ్రాజ్యాన్ని రక్షించుకోవాలంటే కేంద్రంలో పవర్లో ఉన్న భారతీయ జనతా పార్టీ అండదండలు ఇప్పుడు అత్యంత అవసరంగా మారాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్తో మల్లన్నకు సఖ్యత లేదు. కాంగ్రెస్ పవర్లోకి రాగానే కుత్బల్లాపూర్ భూ వివాదాల దగ్గర నుండి అనేక సమస్యలు మల్లారెడ్డి చుట్టూ ముసురుకున్నాయి. ఈ లోకల్ దాడుల నుండి తట్టుకోవడంతో పాటు తన కుటుంబ రాజకీయ వారసుల ఫ్యూచర్ని సేఫ్ జోన్లో పెట్టడానికి మల్లారెడ్డికి భారతీయ జనతా పార్టీ ఒక పవర్ఫుల్ రక్షణ కవచంలా కనిపిస్తోందని పొలిటికల్ పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే కమలం గుటికి వెళ్లేందుకు మల్లారెడ్డి అంతా సిద్ధం చేసుకున్నప్పటికీ భారతీయ జనతా పార్టీ జాతీయ పెద్దల ముందు ఆయన ఒక భారీ డిమాండ్ను కూడా ఉంచినట్టు టాక్ వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల నాటికి తెలంగాణలో జరిగే నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల ఈక్వేషన్లను బేస్ చేసుకుని తమ చామకూర కుటుంబానికి భవిష్యత్తులో కనీసం 3 నుండి 4 ఎమ్మెల్యే టికెట్లు లేదా ఎంపీ స్థానాలు కేటాయించాలని గట్టి షరతు మీదనే మల్లారెడ్డి చర్చలు జరుపుతున్నారట. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ తరపున మల్కాజ్గిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరి ఇప్పుడు మల్లన్న జంప్ అయితే టోటల్ ఫ్యామిలీని బీజేపీలోకి తీసుకెళ్తారా, లేక సేఫ్ సైడ్ గేమ్లో భాగంగా అల్లుణ్ణి బీఆర్ఎస్లోనే ఉంచి కేవలం కొడుకు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డిలతో కలిసి మాత్రమే కాషాయ కండువా కప్పుకుంటారా అనేది గ్రేటర్ పాలిటిక్స్లో బిగ్గెస్ట్ మిస్టరీగా మారింది.
ఒకవేళ అంతా అనుకున్నట్టు జరిగి మల్లారెడ్డి గనుక గులాబీ గూటి వీడి కమలం అందుకుంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్థికంగా అంగబలం పరంగా అత్యంత స్ట్రాంగ్గా ఉన్న ఒక విలక్షణమైన టాప్ లీడర్ను బీఆర్ఎస్ కోల్పోయినట్లవుతుంది. ఇప్పటికే గ్రేటర్లో పలువురు ఎమ్మెల్యేలు చేజారిపోతున్న తరుణంలో మల్లన్న లాంటి బిగ్ షాట్ వెళ్లిపోవడం కేసీఆర్ కోటకు కోలుకోలేని బిగ్గెస్ట్ దెబ్బ అవుతుందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. మరి ఈ టోటల్ పొలిటికల్ డ్రామాపై క్లారిటీ రావాలంటే మల్లన్న తన స్టైల్లో ఎప్పుడు నోరు విప్పుతారో చూడాలి.